For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే దేవి ఉపాసకులు కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, నరదృష్టి నరఘోష పోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? నరదృష్టి నరఘోష పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది అనుకుంటారు దృష్టి దోషాలు అనేది రాహుకేతువుల వల్ల వస్తూ ఉంటాయి. అంటే మనిషి శుభ్రంగా అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాడు అనేసరికి ఎదుటివాడి దృష్టి మన మీద పడుతుంది. అదే నరదృష్టి. ఆ దృష్టి వల్ల ఏమవుతుంది, అనుకున్న పని సక్సెస్ కాకపోవటం, వెళ్దాం అనుకున్నవాడు కాసేపు ఆగి వెళ్దాం అనుకోవడం, ఇట్లా ఆలస్యం చేయడం, ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దృష్టి దోషాలకి తత్తద్ మంత్రానుష్ఠానాలు, నరదృష్టి నరఘోష పోవడానికి మామూలుగానే గుమ్మడికాయ దిష్టి తీస్తూ ఉంటారు, కొందరు కొబ్బరికాయ దిష్టి తీస్తారు, నిమ్మకాయ దిష్టి తీస్తూ ఉంటారు. అట్లాగే పచ్చకర్పూరం ఒక ఇంట్లో మూల పెట్టి అది నీళ్ళలో వేసి పెడుతూ ఉంటారు. ఇట్లా అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు మనకి ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో దృష్టి ఎంతవరకు ఉంది, నరదృష్టి ఆ దోషం ఎంతవరకు ఉండో తత్తత్ పరిహారం కూడా అట్లాగే ఉంటుంది. కొందరు ఉంటారు ఉత్తి పుణ్యాన్ని పడిపోతారు, బండి మీద వెళ్తూ ఉంటారు, ఎవరో చూస్తారు, ఆ చూపు వల్ల ఏమిటో వెళ్ళేవాడికి యాక్సిడెంటే పడిపోతారు. అందువల్ల మామూలుగానే జీవితంలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే నరదృష్టి నరఘోష. ఈ ఘోష నుంచి పరిహారం కావాలనుకుంటే తత్తద్ మంత్రానుష్ఠాన జపాలు అనుష్ఠానాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే మనం చేసుకుంటామో తత్తద్ దృష్టి దోషాలు తొలగిపోయి చక్కగా ఆ నరదృష్టి పోవడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.